2027 జనాభా లెక్కలపై ఇవాళ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి అమిత్ షా జనాభా గణనపై అధికారులతో చర్చించారు. ఈసారి చరిత్రలో మొదటిసారి జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా ఉండనుంది. 2 దశల్లో జనాభా గణనను నిర్వహించనున్నారు. మొదటి దశలో గృహ పరిస్థితులపై డేటాను సేకరిస్తారు. దీన్నే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అని పిలుస్తారు. ఇంటి పరిస్థితులు, ఆస్తులు, సౌకర్యాలకు సంబంధించిన పూర్తి డేటాను మొదటి దశలో సేకరిస్తారు. ఇక 2వ దశలో వ్యక్తిగత సమాచారాన్ని రికార్డ్ చేస్తారు. అంటే ఇంటి జనాభా, కుటుంబ పూర్తి సమాచారం లాంటివి సేకరిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ డిజిటల్ గా జరపనున్నారు అధికారులు. పౌరులకు స్వీయ గణన చేసుకునే ఛాన్స్ కూడా కల్పిస్తారు. దీనికోసం దేశవ్యాప్తంగా దాదాపు 34 లక్షల మంది సిబ్బంది, పర్యవేక్షకులను నియమించనున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, దేశంలో మొదటిసారిగా జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది? రైట్ రజిక, 16వ జనాభా లెక్కల సన్నాహాలను సీనియర్ అధికారులతో నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. జనాభా లెక్కల గెజిట్ నోటిఫికేషన్ ఈ రోజు జారీ చేయబడుతుంది. అంటే 2027 జనాభా లెక్కలపై ఇవాళ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లుగా కూడా నిన్న సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేశారు. నిన్న అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అమిత్ షా ఈ జనాభా గణనపై అధికారులతో చర్చించారు. ఈసారి చరిత్రలో తొలిసారిగా, అంటే మొదటిసారి జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. 2 దశల్లో జనాభా గణన నిర్వహించబోతోంది కేంద్ర ప్రభుత్వం. మొదటి దశలో గృహ పరిస్థితులపై డేటా సేకరిస్తారు. దాని తర్వాత దీన్ని హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఇంటి పరిస్థితులు, ఆస్తులు, సౌకర్యాలకు సంబంధించిన పూర్తి డేటాను మొదటి దశలో జనాభాకు సంబంధించి గణన చేసేవారు అధికారులు వీటిని నమోదు చేస్తారు. అంటే ఇంటి జనాభా, కుటుంబం పూర్తి సమాచారం లాంటివి అన్ని కూడా వారు సేకరిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ కూడా డిజిటల్ గా జరపనున్నారు. డిజిటల్ ప్రక్రియ ద్వారా ఈసారి జరగబోయే జనాభా లెక్కల ప్రక్రియ అనేది ఉండబోతోంది. ఇక పౌరులకు, ఎవరైతే ప్రజలకు స్వీయ గణన చేసుకునే అవకాశం కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీనికోసం దేశవ్యాప్తంగా దాదాపు 34 లక్షల మంది సిబ్బంది, అలాగే పర్యవేక్షకులను కూడా నియమించారు. ఇక 1.3 లక్షల మంది జనాభా లెక్కల అధికారులు అత్యాధునిక మొబైల్ డిజిటల్ గ్యాడ్జెట్లతో ఈ పనిని నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు 16వ జనాభా లెక్కల సన్నాహాలకు సంబంధించిన నిన్న సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. రాధిక. థ్యాంక్ యూ శివ.